ప్లీజ్. మీ అన్నయ్య మీకు ప్రేమతో అన్నీ ఇచ్చాడు, ఎదగడానికి అవకాశం ఇచ్చాడు, అసలు అధికారం అంతా మీ చేతిలో పెట్టాడు. కానీ మీరు ఆయన నమ్మకాన్ని పోగొట్టుకునే పనులు చేసుకుంటూ దిగజారిపోయారు పిన్ని. మీలాగే నాకు మావయ్య ఒక అవకాశం ఇచ్చారు. నేను మాత్రం బాధ్యతగా నిజాయితీగా ఉంటాను. మీ మూర్ఖత్వంతో అహంకారంతో గొడవ పెట్టుకుని నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక లిమిట్ వరకే నేను ఓపిక పడతాను. నేను బీరువా తాళాలు మర్చిపోయానని మీరు అనుకున్నారు, కానీ మీ బుద్ధి చెక్ చేద్దామని మర్చిపోయినట్టు నటించాను. కానీ కుక్కతో ఒక వంకరని మీరు మళ్ళీ నిరూపించారు. అమ్మో, ఈ విషయం అందరికీ చెప్తుందా? భయపడకండి పిన్ని గారు. మీరు చేసిన దొంగతనం గురించి మావయ్య గారికి ఇప్పుడే చెప్పొచ్చు, కానీ చెప్పను. మీరు మారడానికి ఇంకో అవకాశం ఇస్తున్నాను. ప్రణవి, మీ అమ్మ ట్రాప్లో పడి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మిథున, ఒక విషయం తెలుసా? నాకు సలహాలు ఇచ్చేవాళ్ళంటే చాలా చిరాకు. మిథున, నాకు డౌట్. ఏంటి? ఈ సూట్ కేసులో ఈ జోకర్ బొమ్మ మీ గురించి తెలుసు కదా. ముందు చూపుతో నేను సూట్ కేసు తెప్పించి ఈ జోకర్ బొమ్మను పెట్టాను. ఓహో, ముందు చూపు లేకపోతే జోకర్స్ అవుతామన్నమాట. అవును. అమ్మా, ఇక్కడ తగ్గిపోతుందిలే మామ్. అమ్మా, ఆ మిదిలిచ్చిన ఒక్క పోటుకే నీకు తలపోటు వచ్చింది. ఇక ఫ్యూచర్లో ఎన్ని పోట్లు ఎన్ని కుట్లు పడతాయో ఏమో. అన్నయ్య, ఆ మిథునకు భయపడి జోకర్లా మాట్లాడుకో. ఆల్రెడీ జోకర్లను చేసేసింది సిస్టర్. స్కూల్లో బెస్ట్ మదర్ గా ప్రశంసల జల్లంట. అదే స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్తుందంట. చెత్త ప్రోగ్రెస్ రిపోర్ట్. మన ప్రోగ్రెస్ మెటల్ రోడ్ మీద ఉంటే ఆ మిథున ప్రోగ్రెస్ బుల్లెట్ ట్రైన్ లో దూసుకుపోతుందంట. నోట్ దిస్ పాయింట్. ఆ మిథున బుల్లెట్ ట్రైన్ కి డ్రైవరు మా అన్నయ్యే. తనని కంట్రోల్ చేస్తే మిథున ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. మామ్, మామయ్యని ఎలా కంట్రోల్ చేస్తావు? అన్నయ్య, చెప్పమ్మా. మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ప్రణవి, కార్తికేయ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారని చెప్పి బాధపడుతున్నారు. తెలియక తప్పు చేశారు. వాళ్ళిద్దరినీ క్షమించండి అన్నయ్య. అవును మామయ్య, మమ్మల్ని ఇద్దరిని మీరే మీరు క్షమించాలి. ఏంటి కట్ట కట్టుకొని వచ్చారు? మళ్ళీ ఏదో కనికట్టు ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నన్ను క్షమాపణలు అడగడానికి వచ్చారా? అలా చెప్తే మీ మీద కోపం పోతుందా?
పిల్లలు తప్పు చేయటం సహజం. వాళ్ళని సరిదిద్దడం పెద్దల కర్తవ్యం. కానీ ఒక్కొక్కసారి చేసే తప్పులు ఎంత దారుణంగా ఉంటాయో మీకు అర్థమయ్యి ఉంటుంది. హా. కాబట్టి ఇప్పటికైనా మీ అమ్మ మిథున చెప్పినట్టు విని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. అన్నయ్య, ఇంకొక విషయం. ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల మీరు బాగా సఫర్ అవుతున్నారని నేను స్పిరిచువల్ సెంటర్కి ఫోన్ చేశాను. వదిన చనిపోయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి రికవర్ అయ్యారు. ధ్యానం, ప్రాణాయామంతో మీరు కోలుకున్నారు. అంతవరకు నేను అన్ని బాధ్యతలు తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా మీరు కొద్ది రోజులు వెళ్ళిరండి. అన్ని ఏర్పాట్లు చేశానన్నయ్య. అమ్మా, ఆ మిథునం ప్లాన్కి నీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది. నువ్వు చెప్తుంది కరెక్టే. కొద్ది రోజులు స్పిరిచువల్ సెంటర్కి వెళ్తే సరిపోతుంది. నేను ఇప్పుడే టికెట్స్ బుక్ చేస్తానన్నయ్య. బాబాయ్ గారు, ఏంటో చెప్పమ్మ కల్పన. మీరు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఇంట్లోనే ఏదైనా శుభకార్యం జరిగితే మీకు ఇంట్లోనే సంతోషకరమైన వాతావరణం దొరుకుతుంది కదా. అప్పుడు మీరు హ్యాపీ మూడ్ లోనే ఉంటారు కదా. ఇప్పుడు శుభకార్యాలేమీ లేవు కదా. నువ్వేమన్నా నెల తప్పావా కల్పన? పిల్లల విషయం మనం వద్దనుకున్నాం కదండి. అసలు నెల తప్పాల్సింది ఈ ఇంటి కోడలు బాబాయ్ గారు. అదే బాబాయ్ గారు, గౌతమ్ అన్నయ్య మిథున వదినల ఫస్ట్ నైట్ ఇంకా జరిపించలేదు కదా, మర్చిపోయారా? అరే, భలే గుర్తు చేసావమ్మా. ఏంటమ్మా ఇంద్రాణి, పెద్దదానివి, నీకా మాత్రం గుర్తులేదా? నువ్వే కదా ఇలాంటి శుభకార్యాలు గుర్తుపెట్టుకుని మరీ జరిపించాల్సింది. అయ్యో, అది అన్నయ్య, నాకు మీ ఆరోగ్యం ముఖ్యం కదా, అందుకని నేను ఇవన్నీ ఆలోచించలేదు. సర్లేమ్మా. అమ్మా, మిథునా, గౌతమ్, చెప్పండి నాన్న. ఎరా గౌతమ్, నువ్వు నీ భార్య గురించి ఆలోచించవా? ఏమైంది నాన్న? జానకి, నువ్వుంటే కొడుకు కోడలు అచ్చటా ముచ్చటా తీర్చేదనివి.